డబ్బులున్న వాళ్లంతా గొప్పవారు కాదని, సమాజానికి సేవ చేసిన వారే గొప్పవాళ్లని అన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. ప్రజల భాగస్వామ్యంతో నడిచే పథకాలన్నీ సక్సెస్ అవుతాయన్నారు. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల మద్దతు లేకుంటే అవి విజయవంతం కావన్నారు. రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. 2018 జూన్ నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతి పల్లెకు తాగునీటిని అందిస్తామన్నారు. వరంగల్లో జరుగుతున్న బాల వికాస సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హరీష్ హాజరయ్యారు. బాల వికాస సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. దేవాదుల ప్రాజెక్టుపై కంతెనపల్లి దగ్గర కాకుండా తుపాగులగూడెం దగ్గర ప్రాజెక్టు నిర్మించి ముంపును తగ్గించామన్నారు మంత్రి హరీష్. ఈ బ్యారేజ్ పూర్తయితే ఏడాదంతా నీరందేలా 100 టీఎంసీలు తరలించే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధంగా 27,500 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ కింద ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. బహుశా ఈ 2017 చివరి నాటికే మిషన్ భగీరథ కింద ఈ రాష్ట్రంలో 70% సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించబోతా ఉన్నాం. 2018 జూన్ నాటికి 100%. ఈ దేశంలోనే ప్రతి ఇంటికి నల్లా ఉండి స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చే తొలి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం 2018కి కాబోతా ఉందని మనం చేస్తాం. తెలంగాణ సర్కార్ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తోందన్నారు మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు. మీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇక్కడున్న పాలనకు కానీ మా ప్రాంతంలో ఉన్న మా రాష్ట్రంలో ఉన్న పాలనకు చూస్తుంటే ఎక్కడా కూడా పొంతలేని పరిస్థితి. ప్రజల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద పెద్దలు కేసీఆర్ గారు ప్రజలకు దగ్గరగా పోయి ప్రతి సమస్య కోసం కూడా ఆయన చెప్పే మాటలు కానివ్వండి, నేను మనస్ఫూర్తిగా అలాంటి నాయకత్వం మా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేదే అని కూడా నేను బాధపడతా ఉన్నా. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా బాల వికాస సంస్థ చేస్తున్న సేవలను నేతలు కొనియాడారు.